వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం సరికాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. 20% దళితులకు హక్కులు అందటం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆర్పీలు వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ వేతనాలు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు మండరాజు, రమేష్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే సర్పంచులకు బకాయిలు చెల్లించలేదని మిరుదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల రాజేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి సర్పంచులకు బిల్లులు చెల్లించక సర్పంచులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి మొగిలయ్య పార్థివ దేహం చేరుకుంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మొగిలయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సరా గ్రామంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ లీడర్ పుల్లా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దానికి నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్, సైఫాబాద్ నుంచి ఎడ్ల బండిపై ఎక్కి అసెంబ్లీకి బయలుదేరారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని వారు ఆరోపించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదని, సభలో రైతులపై చర్చ జరగడం లేదని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు మండల స్థాయి నాయకులు ఏ ఆపదలోనైనా తాముంటామన్న భరోసా ఇవ్వాలని అన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. నారాయణపేట మండలం బొమ్మనపాడు గ్రామంలో గొల్లా పెంటప్ప అనే వ్యక్తి వరి గడ్డివాము ట్రాక్టర్లో వేసుకుని వెళ్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి గడ్డివాముకు నిప్పు అంటుకుంది. గమనించిన రైతు ట్రాక్టర్ ఇంజన్ను వేరు చేశాడు. అనంతరం ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గడ్డి మొత్తం కాలి బూడిద అయింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మిడిదల మండలం అన్నారం గ్రామంలోని ఆలేటి వీరారెడ్డి కాలనీలో రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో స్థానిక కాలనీ వాసులు ప్రయాణం కొనసాగించడానికి అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ప్రవహించిన మురుగు నీటిలో దుర్గంధం వెలువడుతుందని కాలనీ వాసులు వాపోయారు. అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరారు. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డిలో దళిత, బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు రాస్తా రోకో నిర్వహించారు. అమిత్ షా రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దళిత సంఘాల నాయకులు తెలిపారు.